లేట్ నైట్ అయ్యి కొలిది నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. లేట్ నైట్ అయ్యి కొలిది ఎక్కువ థాట్స్ వస్తూ ఉంటాయి, బికాస్ ఎఫెక్ట్. అంటే ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీ రన్ అవుతుంది, లైట్ ఫ్రీక్వెన్సీ. మీకు బ్లూ లైట్లో ప్రాబ్లం ఏంటంటే మెలటోనిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది మనకి. ఆ మెలటోనిన్ అనే హార్మోన్ యాక్టివేట్ అయితే మాత్రమే నిద్ర వస్తుంది. ఆ మెలటోనిన్ కనుక ప్రొడ్యూస్ అవ్వలేదనుకోండి నిద్రే రాదు. ఎందుకంటే తరచుగా బ్లూ లైట్ ముందు ఉన్న వాళ్ళకి మెలటోనిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు. ఇంకో విషయం చెప్తాను, ఇదే బ్లూ లైట్ ఎఫెక్ట్ ఉండి మెలటోనిన్ ప్రొడక్షన్ కరెక్ట్గా లేకుండా, సెరోటోనిన్ కరెక్షన్ కరెక్ట్గా జరగకుండా, ఇన్యాక్టివిటీ, బాడీ ఎక్కడి నుంచి ఇంకొక చోట కదలకుండా అలా గంటల తరబడి ఉన్న వాళ్ళకి క్యాన్సర్లు కూడా వస్తాయి. ఎస్, క్యాన్సర్లు కూడా వస్తాయి. నమ్మితే నమ్మొచ్చు, నమ్మలేను అన్నా నేనేం చేయలేను. ఇది ఫ్యాక్ట్ యాజ్ పర్ ద లైట్. ఫోన్ చూస్తాము, ఫోన్ నుంచి వచ్చే లైట్ కూడా బ్లూ లైట్. బ్లూ లైట్ ఫోన్ చూస్తాం వల్ల ఫోన్లో బ్లూ లైట్ ఎఫెక్ట్. అది ఏం చేస్తుంది అంటే దీని రీజన్ చెప్తాను సార్, సీక్రెట్ చెప్తా. బ్లూ లైట్ వెనెవర్ వీఆర్ మానిటరింగ్ అవర్ ఫోన్, మనకి బ్లూ లైట్ మన ఐ బాల్లోంచి సర్కేడియం రిథమ్ అంటాం. సర్కేడియం రిథమ్ అంటే రెటీనాలోంచి ఆ లైటింగ్ లోపలికి బ్రెయిన్కి చేరుకునే ప్రాసెస్లో సర్కేడియం రిథమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అది ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని అంటే, నువ్వు ఇంకా పగల్లోనే ఉన్నావు, నైట్లో లేవు. అంటే అది బ్లూ లైట్ ఎప్పుడైతే టచ్ అవుతుందో పగల కిందే ఫీలింగ్. చెప్పానుగా, పగల కింద ఉంటే నిద్ర మెలటోనిన్ ప్రొడ్యూస్ అవ్వదు. మెలటోనిన్ ప్రొడ్యూస్ అవ్వకపోతే నిద్రలో ఏమి ప్రాబ్లమ్స్, స్లీప్ ఎప్నియా ప్రాబ్లమ్స్ వస్తాయి.